జాగ్రత్త వినండి అమ్మా. కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ట్రిక్స్ అనమాట. ఓకేనమ్మా. ఫస్ట్ ఎప్పుడు కూడా కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో ఫస్ట్ క్వశ్చన్స్ చక్కగా చదవాలి. ఓకేనా. క్వశ్చన్స్ బాగా చదవాలి ముందు. సో అప్పుడు ప్యాసేజ్లో అప్పుడు ప్యాసేజ్ ఏంటో మనకు అర్థమవుతుంది. ప్యాసేజ్ కోసం మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో అదనమాట. సో ఫస్ట్ క్వశ్చన్స్ బాగా చదవాలి. ఫస్ట్ క్వశ్చన్స్ బాగా చదివితే ఏమవుతుంది, మనకు ఆటోమేటిక్గా అప్పుడు ప్యాసేజ్ ఒక ఏంటో ప్రాసెస్ మనకు అర్థమవుతుంది. ఓకేనమ్మా. క్వశ్చన్, ప్యాసేజ్, ఆన్సర్, అది గుర్తుపెట్టుకోవాలి. అది ట్రిక్. క్వశ్చన్, ప్యాసేజ్, ఆన్సర్, ఇలాగనమాట. ఫస్ట్ రీజ్ ది ప్యాసేజెస్. ఓకేనమ్మా. డన్. తర్వాత ఏం చేయాలి, సెకండ్ ప్యాసేజ్ ని చాలా స్లోగా చదవాలి. సో ఎప్పుడు కూడా ప్యాసేజ్ గబగబా చదివకూడదు. ప్యాసేజ్ ఎప్పుడు కూడా చాలా స్లోగా చదవాలి. రీడ్ ప్యాసేజ్ స్లోలీ. ప్యాసేజ్ ని నెమ్మదిగా ఒక్కొక్క లైన్ చదవాలన్నమాట. సో స్లో రీడింగ్ రైట్ ఆన్సర్ వస్తుంది మనకి. ఓకేనమ్మా. థర్డ్ ఏంటి, ఎప్పుడు కూడా ప్యాసేజ్ లో కీవర్డ్స్ అండర్లైన్ చేయాలి. ఏంటమ్మా, అండర్లైన్ కీవర్డ్స్. ఓకేనమ్మా. సో కీవర్డ్స్ ని బాగా అండర్లైన్ చేయాలి, అంటే ముఖ్యమైన పదాలను మనం అండర్లైన్ చేయాలన్నమాట. సో కీవర్డ్స్ అంటే క్లూస్. క్లియర్మా. అదనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ నేమ్స్ అనమాట. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఆ ప్యాసేజ్ లో ఇంపార్టెంట్ వర్డ్స్ లాగా ఏదైనా నేమ్స్ కోసం ఇంపార్టెంట్ గా, ప్లేసెస్ కోసం ఇంపార్టెంట్ గా, ఏదైనా ఒక రీజన్స్ కోసం ఇంపార్టెంట్ గా, ఏదైనా ఒక ఎఫెక్ట్స్ కోసమైనా ఇలాంటి ముఖ్యమైన పదాలను అండర్లైన్ చేయాలన్నమాట. ఎప్పుడైనా ప్యాసేజ్ చదివినప్పుడు ఆ ప్యాసేజ్ లో ముఖ్యమైన పదాలను కానీ, ముఖ్యమైన ప్లేసెస్ కానీ, ముఖ్యమైన ఒక రీజన్స్ కానీ అండర్లైన్ చేస్తే మనకి ప్యాసేజ్ మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనమ్మా. డన్. నెక్స్ట్ అమ్మా, మ్యాచ్ క్వశ్చన్ వర్డ్స్. ఓకేనమ్మా. అంటే క్వశ్చన్ వర్డ్స్ చూడాలి. వాట్, వై, హౌ. సో అప్పుడు అవన్నీ చూసి ఆ క్వశ్చన్ లో ఉన్న పదాలు ప్యాసేజ్ లో మనం వెతకాలి. క్వశ్చన్ వర్డ్ అనేది ప్యాసేజ్ వర్డ్, అలా అనమాట. అదో ట్రిక్. సో ట్రిక్స్ అన్ని మీరు జాగ్రత్త ఫాలో అవ్వండి. అప్పుడు కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఎలాంటి ప్యాసేజ్ ఇచ్చినా మనకు అవగాహన అర్థమైపోద్ది, క్లియరెన్స్ వచ్చేస్తుంది మనకి. తర్వాత ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా, ఎప్పుడు కూడా ప్యాసేజ్ ఇచ్చినప్పుడు నెవర్ రైట్ ఫ్రమ్ అవుట్ సైడ్. నెవర్ రైట్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఓకేనమ్మా. ఆన్సర్స్ ఎప్పుడు కూడా, సమాధానాలు ఎప్పుడు కూడా ప్యాసేజ్ నుంచి ఉండాలి. బయట ఆలోచనలు ఎప్పుడూ చేయకూడదు. సో మన బుక్ లో మన అందులో ఉన్నవి మాత్రమే అక్కడ ఆన్సర్ షీట్ లో మీరు రాయాలి. బయట నుంచి అస్సలు రాయకూడదు. చాలా ఇంపార్టెంట్ ట్రిక్ ఇది. ఒక టాప్ 10 చెప్తాను. ఈ టాప్ 10 ట్రిక్స్ ని బాగా అర్థం చేసుకుని ఇప్పుడు కాంప్రహెన్షన్ ప్యాసేజ్ చేయండి, మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఓకేనమ్మా. డన్. ప్రశ్నలు, క్వశ్చన్స్, ప్యాసేజ్, అండర్లైన్ వర్డ్స్, పోల్చడం, సమాధానం. క్లియర్మా. డన్. సో ఎప్పుడు కూడా ఫస్ట్ క్వశ్చన్స్ చదవాలి. రీడ్ క్వశ్చన్స్ ఫస్ట్. తర్వాత ప్యాసేజ్ ని స్లోగా లైన్ బై లైన్ ఒక్కొక్క లైన్ నెమ్మదిగా చదవాలి. తర్వాత కీవర్డ్స్ అండర్లైన్ చేయాలి, అంటే ముఖ్య పదాలను గీత గీయాలన్నమాట. సో ఆ నేమ్స్ కానీ, రీజన్స్ కానీ, ఎఫెక్ట్స్ కానీ. ఓకేనా. ప్యాసేజ్ కి సంబంధించిన క్వశ్చన్స్ ని అండర్లైన్ చేయాలి. సో ప్రశ్న పదాలు ప్యాసేజ్ లో మనం వెతకాలి. సో తర్వాత తప్పు ఆప్షన్స్ ను తీసేయాలన్నమాట. ఫస్ట్ వెతికేసి ఫస్ట్ రైట్ ఆన్సర్ ముందు పెట్టకూడదు. ఫస్ట్ ఏవైతే ఆ ప్యాసేజ్ లో లేవో ఆప్షన్స్ ఇచ్చినప్పుడు అవి కట్ చేసేయాలి, తర్వాత పెట్టాలి. తర్వాత గ్రామర్ లో ఐడెంటిఫికేషన్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కనిపెట్టమంటాడు ఇంటర్మీడియట్ వాళ్ళకి. అప్పుడు మనం ఏం చేయాలి, అందులో నౌన్ ఏదైనా డిస్క్రైబ్ చేస్తే యాడ్జెక్టివ్, యాక్షన్ కోసం ఉంటే వర్బ్, నేమ్ కోసం ఇస్తే అక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్, అలా రాయాలి. ప్యాసేజ్ ఎప్పుడు కూడా ఆన్సర్ ఎప్పుడు కూడా ప్యాసేజ్ ఉండాలి. అవుట్ సైడ్ థింకింగ్ అస్సలు చేయకూడదు. క్లియర్. ఇవన్నీ గోల్డెన్ ట్రిక్స్ అనమాట. ఓకేనా. 6th ట్రిక్ చూడమ్మా, కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ట్రిక్స్ 10th అండ్ ఇంటర్మీడియట్ వాళ్ళకి. సో 6th ఎప్పుడు కూడా మనం ప్యాసేజ్ లోనే సమాధానాలు అన్నీ ఉంటాయి. కొత్తగా మనం ఏది ఆలోచించకూడదు. ఓకేనమ్మా. చాలా థింక్ లెస్, సర్చ్ మోర్, అంతే. అదొక ట్రిక్. ఏంటమ్మా, థింక్ లెస్, సర్చ్ మోర్. ఇమాజిన్, డోంట్ ఇమాజిన్ ఆన్సర్, జస్ట్ ఫైండ్ దెమ్, అంతే. క్లియర్మా. పదాలు కొన్ని కొన్నిసార్లు మారుతాయి కానీ అర్థం మాత్రం ఒకటే. డిఫరెంట్ వర్డ్ సేమ్ ఐడియా. ఈ ట్రిక్స్. ఓకేనమ్మా. డన్. ప్యాసేజ్ లోని మెయిన్ ఐడియాస్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఫస్ట్ పేరాలో కానీ లాస్ట్ పేరాలోనే ఎక్కువగా ఉంటది. ఓకేనమ్మా. అందుకే ఫస్ట్ 10 లైన్స్ ఆర్ సూపర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ లైన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట.
ఓకేనా, ముఖ్య భావం చాలా సార్లు మొదటి లేదా చివరి లైన్లోనే ఉంటది, అది మనం బాగా ఫోకస్ చేయాలి. సో స్టార్ట్ అండ్ ఎండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. క్లియర్మా? ఇంకొక 3, మనం ఎప్పుడు కూడా క్వశ్చన్ ని బాగా చదవాలి, ప్యాసేజ్ ని బాగా చదవాలి, ప్రశ్న ఏం అడుగుతుందో చూడాలి ఫస్ట్. సో ఫస్ట్ ఓకేనమ్మా, ఆలోచించకండి. సో ఎక్కువగా ఆలోచించకండి, జస్ట్ మీరు చదవండి, బ్రెయిన్ ఆఫ్. ఓకేనమ్మా, ఐస్ మాత్రం ఆన్లో ఉండాలి. క్లియర్మా? డన్. ప్రశ్నలను పదమే ప్యాసేజ్ లో వెతకాలి. ఓకేనమ్మా, ఒకవేళ ప్యాసేజ్ లో ఉన్న లైన్ నుంచే రాయాలి. ఆన్సర్ అనేది ఆల్రెడీ ప్యాసేజ్ ఉంటుంది కాబట్టి ప్యాసేజ్ లో ఉన్న లైన్ నుంచి ఆన్సర్ అనేది రాయాలి, జస్ట్ కాపీ పేస్ట్ అంతే. ఓకేనమ్మా, పేరు లేదా అర్థాన్ని చూడాలి. ఓకేనమ్మా, తర్వాత కారణం చెప్పే లైన్ వెతకాలి ప్యాసేజ్ లో. ఓకేనమ్మా, అది. సో లుక్ ఫర్ ఇలాగా థర్డ్ లుక్, దీన్ని వెతకాలి బికాస్ ప్యాసేజ్ లో, బికాస్ సో అంటే ఈ రెండు కూడా ఏంటి, కారణాలు చెప్పే లైన్స్. ఓకేనమ్మా, సో అదనమాట. కాంప్రహెన్షన్ అంటే ఏంటి, ఆలోచించడం కాదు, వెతకడం. కాబట్టి ఈ 8 గోల్డెన్ ట్రిక్స్ పక్క డ్యామ్ షూర్ గా అర్థమవుతుంది. ఈ 8 ట్రిక్స్ చెప్పాను కదమ్మా. ఇప్పుడు ఈ ట్రిక్స్ ఏంటంటే ఇప్పుడు ప్యాసేజ్ చేయండి, మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేసేస్తారు ఆన్సర్స్. ఓకేనా? తర్వాత ఇంకా టైటిల్ ఆఫ్ ది ప్యాసేజ్, ఎప్పుడు కూడా టైటిల్ మొత్తం ప్యాసేజ్ సరిపోవాలి, అది అలా మీరు పెట్టాలి. సో టైటిల్ ఆఫ్ ది ప్యాసేజ్ గుర్తుపెట్టుకోండి, అంటే మొత్తం ప్యాసేజ్కి సరిపోవాలి, ఒక్క లైన్కి కాదు, అలా పెట్టాలి ఓల్డ్ స్టోరీకి టైటిల్. ఓకేనమ్మా? ఓకేనమ్మా. నెక్స్ట్ మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడు కూడా మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ బాగా చదవాలి, లాస్ట్ పారాగ్రాఫ్ బాగా చదవాలి. మొదటి పారాగ్రాఫ్ ప్లస్ చివరి పారాగ్రాఫ్ చదివితే అందులో మోస్ట్ ఇంపార్టెంట్ మీనింగ్ అనేది ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ ట్రిక్ ఏం తెలుసు, అది ఫర్, who, when, where, ఇలాగా పేర్లు, తేదీలు, పేర్లకైతే హూ, తేదీ టైంకైతే వెన్, తేదీలకి, ప్రదేశాలకైతే వేర్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి బాగా. గోల్డెన్ ట్రిక్స్ అమ్మా. ఈ ట్రిక్స్ తో ఇప్పుడు మీకు ఒక ప్యాసేజ్ ఇస్తాను, ఇది మీరు చేయండి. ఇప్పుడు మీరు ఈ ప్యాసేజ్ బాగా చూడండి. ఇప్పుడు ఈ ప్యాసేజ్ చదివి ఇప్పుడు ఈ క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ చేసిన కామెంట్ సెక్షన్ లో పెట్టాలి, ఎవరైనా కరెక్ట్ చేస్తారో చూస్తాను. ఈ ట్రిక్స్ మీరు బాగా విన్నారు కాబట్టి ఫస్ట్ ప్యాసేజ్ మొత్తం ప్యాసేజ్ బాగా చదవాలి. తర్వాత ఈ ప్యాసేజ్ ఏ విషయంపై ఉందో వెతకాలి, మెయిన్ ఐడియా వెతకాలి, మళ్ళీ ప్యాసేజ్ నుంచే కాపీ చేయాలి. అగైన్ ఐమ్ సేయింగ్, క్లియర్? ఎప్పుడు కూడా వర్డ్స్ లైక్ ఇలాంటి హౌ ఎవర్, దేర్ ఫర్, బికాజ్, సో, బట్, సో ఇలాంటి హింట్ వర్డ్స్ అనమాట ప్యాసేజ్ ఒక డైరెక్షన్ మార్చడానికి. ఎప్పుడు కూడా ఎంసిక్యూస్ ఎప్పుడు కూడా ఫస్ట్ ఎప్పుడు కూడా కరెక్ట్ ఆన్సర్ మనం రైట్ చేసుకోకూడదు, కరెక్ట్ ఆన్సర్ పెట్టకూడదు, తప్పు ఆన్సర్ తొలగించేయాలి. క్లియర్మా? అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఆటోమేటిక్ గా మనకు దొరికేస్తుంది. ప్యాసేజ్ ఎప్పుడు కూడా ఆ ఐడియాని సపోర్ట్ ద ఐడియా ట్రూ, ఆ ఐడియాని సపోర్ట్ చేయకపోతే ఫాల్స్. నో ప్రూఫ్, ఆ ప్యాసేజ్ లో చెప్పిన వాక్యానికి ప్రూఫ్ లేకపోతే ఫాల్స్. ఆ క్వశ్చన్ కి ఎంసిక్యూస్ లో క్వశ్చన్ కి సరిపోయిన మ్యాటర్ కాంప్రహెన్షన్ ఉంటే ట్రూ. క్లియర్మా? చదివి అర్థం చేసుకొని ఆలోచించి సమాధానం చేయాలి. ఓకేనమ్మా? అది గోల్డెన్ ఫార్ములా అనమాట కాంప్రహెన్షన్ ప్యాసేజ్ కి. ఓకేనమ్మా? అంటే ప్యాసేజ్ అంటే వెతకడం కాదు, బాగా ఆలోచించడం. క్లియర్మా? అంతే. సో ఇదమ్మా కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ట్రిక్స్. హోప్ యూ అండర్స్టాండ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ట్రిక్స్ అమ్మా. ఇది ఇంటర్మీడియట్ వాళ్ళకి 10 మార్క్స్, 10th క్లాస్ వాళ్ళకి దగ్గర 30 మార్క్స్. సో అందుకే ఇన్ని ట్రిక్స్ మీకు చెప్పాను. ఇప్పుడు ఈ ట్రిక్స్ చెప్పాను కాబట్టి ఈ ట్రిక్స్ ని జాగ్రత్తగా మైండ్ లో పెట్టుకొని, ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్యాసేజ్ మీకు పెట్టాను కదా, దాని ఒక డాక్యుమెంట్ కూడా పెడతాను. ఆ ప్యాసేజ్ మీరు కరెక్ట్ ఆన్సర్ చేయాలి. ఈ ట్రిక్స్ అన్ని అందులో ఉంటాయి. క్లియర్మా? థ్యాంక్ యూ. కరెక్ట్గా ఆలోచించి పెట్టండి. కాంపిటేటివ్ లెవెల్లో మీకు ఈజీగా అర్థమైపోద్ది ఇప్పుడు అది.